హలో ఎవరివన్, నమస్తే అందరికీ. నేను మీ తిరు ఎస్జీ. సో ఛానల్ పేరు తిరు టీపీఎల్ ఉంది కదా. సో ఇవాళకి మన సబ్స్క్రైబర్ల సంఖ్య వచ్చేసి 1120. ఓకే, ఈ 2 monthsలో దాదాపు ఒక 200-300 సబ్స్క్రైబర్ పెరిగినట్టున్నారు. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ నేను చెప్పిన కదా, ఆల్రెడీ నేను ఇక్కడ కోట్లు సంపాదించేది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికే నేను వీడియో చేసేది. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకొద్దిగా ఉత్సాహం ఉంటుంది అట్లా వీడియో చేయాలి. ఇప్పుడు మొన్నదాకా ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి నాకు 2500-3000 మంది సబ్స్క్రైబ్ ఉన్నారు. ఇప్పుడు అమాంతంగా ఒక 1-2 monthsలో దాదాపు ఇప్పుడు ఇంకో 5000 దగ్గరగా ఉంది. ఈ సబ్స్క్రైబర్, ఈ ఫాలోవర్స్ సబ్స్క్రైబ్ పెరిగిన కొద్ది ఏంటంటే నాకు ఇది ఇంకేదో బాధ్యత ఉన్నది, నేను ఇంకేమో చేయాలని చెప్పేసి ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ పోస్టులు దాదాపు ఒక 3000+ ఉంటాయి అప్పుడు ఇన్స్టాగ్రామ్ పోస్టులు. సో అట్లా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే, ఫాలో చేస్తూ ఉంటే నాకు ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుంది అనమాట. ఓకే, కమ్ టు ద పాయింట్. సో సింగపూర్లో 2025, 2026, 2027, 2028 పాస్ట్ ఇయర్లో జరిగిన మార్పులు ఏంటి, ఈ ప్రజెంట్గా జరుగుతున్న మార్పులు ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్లో జరగబోయే మార్పులు ఏంటి అని చెప్పేసి నేను మీకు క్లుప్తంగా వివరంగానే చెప్తా. ఏమున్నాయని చెప్పేసి సింగపూర్ ఫ్యూచర్లో సింగపూర్ రావాలనుకున్న వాళ్ళకు ఇది ఉపయోగపడే అవకాశం ఉందన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి 2025లో ఏం మార్పులు జరిగినాయి అంటే, సో ఇక్కడ మనకు వర్క్ పర్మిట్లు రావడానికి ఒక 2-3 ట్రేడ్స్ ఉంటాయి అన్నమాట. ఒకటి వచ్చేసి షిప్ యార్డు, రెండోది వచ్చేసి కన్స్ట్రక్షన్, మూడోది ఉంది కదా పీసీఎం పర్మిట్స్ అని ఉంటాయి. అవి జనరల్ వర్క్స్ కాబట్టి ఇప్పుడు పీసీఎం పర్మిట్స్ అని ఇప్పుడు కనిపిస్తలేవు ఇక్కడ కూడా. సో మిగిలినవి వచ్చేసి 2 ఇక్కడ షిప్ యార్డు, నెక్స్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. సో షిప్ యార్డ్లో శాలరీస్ తక్కువ ఉంటాయి, నెక్స్ట్ పని కూడా గట్టిగానే ఉంటుంది. అది దానికి ప్రిపరేషన్ తక్కువ కాబట్టి కూడా వేరే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు అందరూ కూడా షిప్ యార్డ్లో వస్తున్నారు అనమాట. ఈ కన్స్ట్రక్షన్ ఏంటంటే వేరియస్ ఆపర్చునిటీస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. మీరు ఒకసారి స్కిల్ చేసి కన్స్ట్రక్షన్లో వచ్చారనుకోరి, మీరు వచ్చిన తర్వాత ఒక 3-4 నెలల తర్వాత కొద్దిగా ఫైనాన్షియల్ కొద్దిగా ఇదవుతున్నప్పుడు కొన్ని డబ్బులు పెట్టి అట్లా మనకు కన్స్ట్రక్షన్లో ఉపయోగపడే ఏమైనా కోర్సులు చేస్తే మీకు నెక్స్ట్ ఇంకో రాబోయే కంపెనీలో ఉపయోగపడతాయి అనమాట. అట్లా మీరు కన్స్ట్రక్షన్లో డెవలప్ కావచ్చు. షిప్ యార్డ్లో అంత నాకు డెవలప్ అయ్యే అవకాశం లేదని నాకు అనిపిస్తుంది. సో ఓకే, కన్స్ట్రక్షన్ ఏం చేశారంటే ఈ స్కిల్ అనేది 2023 డిసెంబర్ తోటి హోల్డ్లో పెట్టారు, ఆపేయలేదు, పర్మనెంట్గా ఆపేయలేదు, హోల్డ్లో పెట్టారు. ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్ కోటాను దృష్టిలో పెట్టుకొని హోల్డ్లో పెట్టారు. అంటే 5 వర్కర్లు ఫారినర్స్ ఉంటే ఒక లోకల్ అతను ఉండాలన్నమాట ప్రతి కంపెనీలో. సో ఆ రేషియోలో దీన్ని సీలింగ్ డిపెండెన్స్ రేషియో అంటారు అనమాట. ఆ రేషియోలో ఒక కంపెనీలో ఒక 20 మంది వర్కర్లు అనుకోండి, ఖచ్చితంగా ఒక 4 లోకల్ వాళ్ళు ఉండాలన్నమాట. ఆ లెక్కన కంపెనీలు ఏంటంటే చాలా మందిని వర్కర్లను తీసుకోవడం తగ్గించేసినాయి. సో అదే రకంగా ఇప్పుడు ఆ మ్యాన్ పవర్ కోటా తగ్గడం వల్ల అక్కడ ఇన్స్టిట్యూట్లు కూడా హోల్డ్లు ఉన్నాయి, సుప్త అవస్థలు ఉన్నాయన్నమాట, పనిచేయకుండా. సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకు 2026 కదా, దాదాపు ఒక 2 years దాటిందన్నమాట. ఈ 2 years నుంచి కూడా కన్స్ట్రక్షన్ స్కిల్లో వచ్చే అవకాశం లేదన్నమాట. ఏం చేసినట్టు అందరూ ఒకటి షిప్ యార్డ్ కాబట్టి అందరూ దానికే ఎగబడ్డారు. 2,50,000, 2,20,000 కట్టేసి వచ్చాడు. అందులో మళ్ళీ 300-400 జీతం, 500 జీతం అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నాకు ఇట్లా దాకా వస్తుంది అంటే అక్కడ ఉన్నది అంతే గట్లా. సో ఇప్పుడు వేరే అవకాశం లేదు కాబట్టి అందరు షిప్ యార్డ్లో వచ్చారనమాట. సో ఇప్పుడు ఏంటంటే 2025లో జరిగిన మార్పుల గురించి చెప్తే ఇప్పుడు ఓకే. ఆ తర్వాత వచ్చిందంటే ఇక్కడ మనకు వర్కర్స్ ఆల్రెడీ ఉంటారు కదా, మనం అక్కడ బేసిక్ స్కిల్ చేసి ఇక్కడికి వస్తాం కదా సింగపూర్. వచ్చిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఒక 4 years తర్వాత మళ్ళీ మనం హై స్కిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే మన స్కిల్స్ ఇంకా మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బేసిక్ స్కిల్ వాళ్ళకు గవర్నమెంట్ కట్టే లెవీ వచ్చేసి $900. సో దీన్ని లో లెవీకి అంటే ఆ అమౌంట్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలంటే వర్కర్ యొక్క స్కిల్ డెవలప్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్ చేసుకోవాలంటే 4 years తర్వాత వర్కర్ వచ్చేసి కంపెనీ వాళ్ళకు హయ్యర్ స్కిల్ కోసం వాళ్ళను పంపిస్తారనమాట ఆ టెస్ట్కు. ఆ స్కిల్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఇది వీళ్ళ వల్ల లో లెవీకి అప్లై అయిపోతుంది అనమాట. లో లెవీ వచ్చేసి $500 అనమాట. సో అట్లా బేసిక్ స్కిల్ చేసి వచ్చిన వాళ్ళు సింగపూర్లో 14 years ఉండొచ్చు అనమాట. మనం అక్కడ ఇంటికాడ ఆల్రెడీ బేసిక్ స్కిల్ చేసి వచ్చినాం కదా, అట్లా చేసి వచ్చిన వాళ్ళు 14 years ఉండొచ్చు సింగపూర్లో. వాళ్ళు ఒకవేళ వచ్చి ఇక్కడ హయ్యర్ స్కిల్ ఒక 4-5 సంవత్సరాల తర్వాత హయ్యర్ స్కిల్ అవి చేసుకున్నారు అనుకో, వాళ్ళు ఏం చేయాలంటే 26 years ఉండొచ్చు అనమాట. సో బేసిక్ స్కిల్ మాత్రమే ఉంటే 14 years, హయ్యర్ స్కిల్ చేస్తే 26 years ఉండొచ్చు అని చెప్పేసి 2025 జూలై వరకు ఈ రూల్ అనమాట. సో చాలా మంది కూడా ఇప్పుడు నేను వచ్చి దాదాపు ఒక 20 years దాటిపోయింది. నేనేమనుకున్నానంటే సరే మనకైతే ఇంకొక 2-3 సంవత్సరాలు అయ్యా మనం ఇంటికి పోవాల్సింది తప్పదని చెప్పేసి అనుకున్నాం. కాకపోతే సింగపూర్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే 2025 జూలై నుంచి ఈ 14 years బారు 26 years బార్ చేసి తీసిపడేసారు అవన్నీ మొత్తం. అవి తీసేసి వర్కర్కు 63 ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు. 63 ఏళ్ళు అంటే మనకి భార్య లేదనమాట. 63 ఏళ్ళు అంటే ఆటోమేటిక్గా మనం పోయే టైం దగ్గర పడుతుంది.
సో 63 ఏళ్ళ వరకు మనం ఇక్కడే వర్క్ చేసుకోవచ్చు. అదే రకంగా 61 సంవత్సరం వరకు కూడా మనం పర్మిట్ అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఇప్పుడు 40+ నాకు. సో నేను ఇంటికి వెళ్ళిపోయి ఒక 5-6 ఏళ్ళు అక్కడే ఉండి మళ్ళీ మళ్ళీ 50 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ నేను కంపెనీ నాకు ఏదైనా అవకాశం ఉంటే మళ్ళీ నేను అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ రావచ్చు. కాకపోతే ఏంటంటే 50 దాటినట్టు ఆటోమేటిక్గా కంపెనీ లెవెల్ దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు బ్రింగ్ యూ బ్యాక్. సో అట్లా అవకాశం ఇచ్చారనమాట. 61 ఇయర్స్ వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, 63 ఇయర్స్ వరకు కూడా మీరు సింగపూర్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఇది ఎందుకు పెంచారు అంటే, ఒకటి ఏంటంటే ఎక్స్పీరియన్స్ వర్కర్స్. ఇప్పుడు ఒక 15 ఏళ్ళు నా దగ్గర పనిచేసిన తర్వాత ఆయనకి ఇది వచ్చిన టైం అయిపోయింది, 26 ఏళ్ళు అయిపోయింది, పంపించేయాలంటే మళ్ళీ నేను ఇంకో వర్కర్ని తీసుకోవాలి, కొత్త వర్కర్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వర్కర్ పంపించేస్తే కొత్త వర్కర్ వచ్చి మళ్ళీ నాకు పని కుదరాలి ఇదంటే టైం పడుతుంది. మళ్ళీ ఒకటి చేసే పని ఇద్దరికి కావాల్సి ఉంటుంది, ముగ్గురు చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా నాకు తెలిసి ఏంటంటే ఈ సింగపూర్లో కాంట్రాక్టర్లు అందరూ వాళ్ళకి అసోసియేషన్ ఉంటుంది అనమాట. ఒకటి స్కాల్ అనే అసోసియేషన్ ఉంటుంది. అక్కడ మాట్లాడుకొని గవర్నమెంట్ ప్రపోజల్ పెట్టినట్టున్నారు, ఇట్లా మేము ఇక్కడ అయితే ఎక్స్పీరియన్స్ వర్కర్ని ఇక్కడనే హోల్డ్ చేసుకుంటాం అని చెప్పేసి హోల్డ్ చేసుకుంటే దాని ప్రకారం ఇది 63 ఇయర్స్ కూడా వచ్చేసింది అనమాట. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ వర్క్ స్కిల్ హోల్డ్లో పెట్టారు కాబట్టి కొత్త వర్కర్లు వచ్చే అవకాశం లేదు. సో యూటర్న్ వర్కర్లు ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేసిన వాళ్ళే ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు వేరే కంపెనీకి రావడానికి అవకాశం ఉందన్నమాట. ఆ రకం కూడా ఈ 63 ఇయర్స్ అనేది ముందుకు వచ్చింది. సో 2025లో ఆ రూల్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి 2026లో మళ్ళీ కొత్తగా ఏమొచ్చిందంటే మొన్న రీసెంట్గా ఈ 63 ఇయర్స్ను ఇంకొక 1 ఇయర్ పెంచారు. అంటే ఒక వర్కర్కు 64 ఏళ్ళు వచ్చే వరకు ఇక్కడనే వర్క్ చేయొచ్చు. ఇంకా మన జీతం అంతా ఇక్కడనే, మనల్ని పెట్టెలు పెట్టి పంపించడం వేరే దారి లేదు కానీ. సో ఇంకోటి ఏం చేసి మళ్ళీ అది మనం పర్మిట్ అప్లై చేసుకునే ఇయర్ కూడా ఒక సంవత్సరం పెంచిన. అంటే 62 ఏళ్ళ వరకు నువ్వు పర్మిట్ అప్లై చేసుకోవచ్చు సింగపూర్ వర్క్ చేయడానికి. నెక్స్ట్ 64 ఏళ్ళ వరకు వర్క్ చేయొచ్చు అనమాట. చెప్పిన కదా ఆల్రెడీ ఇప్పుడు 50 దాటినా అంటే కంపెనీ ఆలోచిస్తే ఎందుకు తీసుకోవాలని చెప్పేసి. అది ఒకవేళ మరి కంపెనీకి బాగా ఇష్టమైతే తప్ప చెప్పలేం కానీ. సో మనం 50 దాటినామంటే ఇక్కడే కంటిన్యూ వర్క్ చేస్తే ఏం కాదు. బట్ మనం పోయి ఒక 5-6 ఏళ్ళ గ్యాప్ తోటి మళ్ళీ వేరే కంపెనీలో 50కి మళ్ళీ వస్తామంటే దేర్ ఆర్ ఐ డోంట్ థింక్ సో దే హ్యావ్ ఏ ఛాన్స్ అని. సో అది వచ్చేసి 64 ఏళ్ళు, 62 ఏళ్ళు, 63 ఏళ్ళు, 61 ఏళ్ళు దీనికి అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2027లో వచ్చే కొత్త రూల్స్ ఏంటి అంటే, ఇప్పుడు స్కిల్ సెంటర్లు ఉన్నాయి కదా ఇండియాలో, బంగ్లాదేశ్లో, చైనాలో అక్కడిక్కడ స్కిల్ సెంటర్లు ఉన్నాయి కదా, వీటన్నిటిని క్లోజ్ చేయబోతున్నారు. అంటే ఆల్రెడీ ఇప్పటికే సూక్తావస్థలు ఇక్కడ స్కిల్ చేసే అవకాశం లేదు. ఒకవేళ సింగపూర్లో వచ్చి స్కిల్ చేసినా కానీ ఆ కంపెనీకి పర్మిషన్ ఇవ్వాలి, అవన్నీ పెద్ద తలనొప్పి. ఈ మధ్యలో ఏజెంట్లు ఏం చేస్తారు అంటే వాళ్ళని తీసుకొచ్చి ఒక 5 లక్షలు 6 లక్షలు తీసుకుని ఏదైనా ఒక అట్లా షెల్ కంపెనీ పెట్టినట్టు పెట్టేసి వాళ్ళని స్కిల్కి పంపించి టెస్ట్ పాస్ అయినాక మళ్ళీ ఇంటికి పంపించి మళ్ళీ వేరే కంపెనీలో పంపించి ఈ ప్రాసెస్ అంతా టేక్ టూ లాంగ్ టైమ్ అండ్ టూ కాస్ట్లీ ఆల్సో. అంత దాదాపు 5-6 లక్షలు అవుతుండవచ్చు. సో మరి ఒకవేళ సింగపూర్ గవర్నమెంట్ చూసిందాం ఇట్లా ఎత్తురు అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ 2027 నుంచి ఫస్ట్ వచ్చేసి థాయిలాండ్, నెక్స్ట్ చైనాలో ఇన్స్టిట్యూట్ ఇవి ఉన్నాయి కదా స్కిల్ సెంటర్ ఇన్స్టిట్యూట్లు క్లోజ్ చేస్తారు. క్లోజ్ చేసి ఏం చేస్తారు అంటే డైరెక్ట్ అక్కడ స్కిల్ కొట్టకుండా సింగపూర్లోనే వచ్చి స్కిల్ కొట్టడానికి అవకాశం కల్పిస్తారు అనమాట. సో సింగపూర్లో వచ్చి స్కిల్ కొట్టాలంటే కంపెనీ ఏం చేస్తారంటే ఇప్పుడు ఓకే నాకు నేను ఒక ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్, నాకు ఎలక్ట్రికల్ వర్కర్ కావాలంటే వాళ్ళను తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే నేను ఆల్రెడీ ఇక్కడ వాళ్ళకు స్కిల్ అప్లై చేయాల్సి ఉంటుంది. స్కిల్ అప్లై చేసి ఆ రిసిప్ట్ బీసీఏకి అప్పచెప్పి నేను వాళ్ళని తెచ్చుకోవాల్సింది. వాళ్ళని తెచ్చుకున్న తర్వాత ఆ ఎలక్ట్రికల్ స్కిల్కి పంపించి పాస్ చేయించుకుని నేను కంపెనీలో వర్క్ చేయించుకుంటాను. సో ఈ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళకి ఒక కండిషన్ ఉంది. ఏంటి అంటే వాళ్ళు వచ్చిన తర్వాత 6 నెలల లోపు ఆ టెస్ట్ పాస్ కావాలి. సో 6 నెలల వరకు ఏంటి అంటే బేసిక్ స్కిల్కి సంబంధించిన లెవీ మాత్రమే అప్లై అవుతుంది అనమాట. బేసిక్ స్కిల్ ఏంటంటే $900. ఆ లెవీ మాత్రమే అది కంపెనీ కడుతుంది, మీకు సంబంధం లేని విషయం అది. సో 6 నెలల వరకు ఆ బేసిక్ స్కిల్ లెవీ కడతా ఉంటాయి కంపెనీ. 6 నెలల లోపు నువ్వు పాస్ కావాలి. 6 నెలల లోపు నువ్వు పాస్ అయినావు అనుకో నీకు ఆ బేసిక్ స్కిల్ తర్వాత ఒకవేళ నీకు హైయర్ స్కిల్ అప్పుడే ఉండదు. సో ఆ బేసిక్ స్కిల్ లెవీ వచ్చేసి అట్నే కంటిన్యూ అవుతుంది మళ్ళీ నువ్వు హైయర్ స్కిల్ చేసుకునేంత వరకు. ఒకవేళ 6 నెలల లోపు పాస్ కాకపోతే ఏం చేస్తారంటే ఎట్లా నీకు 1 ఇయర్ పర్మిట్ ఇచ్చారు కదా, సో 6 నెలల తర్వాత నుంచి ఆ 1 ఇయర్ వరకు లెవీ అనేది ఇంక్రీజ్ చేస్తారు. మంత్లీ దఫాలుగా ఇంక్రీజ్ చేస్తారనమాట. ఇంక్రీజ్ చేసి చివరికి నువ్వు పాస్ కాలే కదా ఆ 1 ఇయర్ తర్వాత నీ పర్మిట్ రెన్యువల్ కాకుండా నేను పంపించేస్తారనమాట. సో ఏంటంటే నువ్వు ఆ 6 నెలల లోపల పాస్ కావాలి. సో ఈ ఫస్ట్ ఫేజ్ వచ్చేసి 2027లో చైనా వర్కర్లకు, థాయిలాండ్ వర్కర్లు అనమాట. సో సెకండ్ ఫేజ్ వచ్చేసి 2028లో ఇండియా, బంగ్లాదేశ్, మియన్మార్, నెక్స్ట్ శ్రీలంక ఈ 4 దేశాలకు సంబంధించిన వర్కర్లకు 2028లో స్కిల్ సెంటర్లు ఆల్రెడీ ఇప్పుడు సూప్తా వస్తున్న స్కిల్ సెంటర్ టోటల్ క్లోజ్ చేసి వాళ్ళని కూడా అదే రకంగా డైరెక్ట్గా తీసుకొని ఇక్కడే స్కిల్ కొట్టేసి ఇక్కడనే వర్క్ చేసుకునేవారు. దీనివల్ల లాభం ఏంటి అంటే ఇప్పుడు మనకు ఇండియాలో దాదాపు ఒక 10-12 ట్రేడ్లు మాత్రమే ఉండవచ్చు. ఇట్లా ప్లంబింగ్ అని, పెయింటింగ్ అని, అదని ఇదని.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను అక్కడ ఏదో ప్లంబింగ్ ట్రేడ్లో నేను యాక్చువల్గా ఏంటంటే స్టీల్ రీఇన్ఫోర్స్మెంట్లో నేను చేసిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా వర్క్ వచ్చేసి మేము ప్లాస్టరింగ్ కంపెనీలో ఏదో కంపెనీలో నేను జాయిన్ చేసాను. సో అక్కడ నేను చేసిన స్కిల్కు ఇక్కడ నేను చేసే పనికి సంబంధం లేదనమాట. సంబంధం లేకపోతే ఏంటంటే అక్కడ నా స్కిల్స్ అనేవి నాకు ఉపయోగపడాయి. నాకు ఆల్రెడీ స్కిల్ ఉంది, బట్ నా వర్క్కు నా స్కిల్ ఉపయోగపడదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేశారంటే ఇప్పుడు సింగపూర్లో ఏంటంటే దానికి ఒక 30-35 ట్రేడ్స్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎలక్ట్రికల్ చెప్పిన కదా, ఎలక్ట్రికల్ వర్కర్ కావాలనుకోరి, నేను వాళ్ళకు ఎలక్ట్రికల్ ట్రేడ్లోనే అప్లై చేసి స్కిల్ వాళ్ళని తీసుకొచ్చి ఆ ట్రేడ్లో వాళ్ళు పాస్ అయిన తర్వాత నేను మళ్ళీ నా కంపెనీ పెట్టుకుంటా. సో వాళ్ళకి ఆల్రెడీ ఒకవేళ ఇంటికాడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటే ఆ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఈ స్కిల్ ఆల్రెడీ మనకు రిలవెంట్ స్కిల్ అనమాట, నా వర్క్ రిలవెంట్ స్కిల్ కాబట్టి ఇది కూడా యూజ్ అయ్యింది. అదే రకంగా ఒకవేళ ఇప్పుడు నాకు అంత ఎక్స్కవేషన్కి సంబంధించిన కంపెనీ ఉందనుకోరి, ఎక్స్కవేటర్ ఆపరేటర్ కావాలి నాకు ఒక ఏజెంట్కి నాకు ఒక 10 మంది ఎక్స్కవేటర్ ఆపరేటర్లు కావాలంటే ఏజెంట్ ఏం చేస్తారంటే అక్కడ ఎవరైతే ఆల్రెడీ ఏజెంట్ ఎక్స్కవేటర్ ఆపరేటర్ ఉంటారో వాళ్ళు ఈ రకంగా ఉపయోగపడుతుంది అనమాట. వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి వాళ్ళని ఓకే నేను ఇంతమందిని ఇస్తా అంటే వీళ్ళు డబ్బులు బాగానే నడుస్తాయి. ఏజెంట్లు ఎట్లా తీసుకుంటూ ఉంటారు పైసలు 3 లక్షలు 4 లక్షల దాకా తీసుకుంటారేమో చెప్పలేం కానీ. సో ఇట్లా ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఏం చేస్తారంటే అదే ట్రేడ్లో వీళ్ళకు ఆ స్కిల్ అనేది అప్లై చేస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ స్కిల్ పాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఈ స్కిల్ పనికి వస్తుంది. నెక్స్ట్ కంపెనీ కూడా ఈజీగా అయిపోద్ది అనమాట. ఇద్దరితో అయ్యే పని ఒక్కరితో అయిపోద్ది అనమాట. అంటే ఇక్కడ ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇట్లా ఉభయ కుశలోపరి అనమాట. అంటే కంపెనీకి లాభం, నెక్స్ట్ డైరెక్ట్గా సింగపూర్ వద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చే అవకాశం ఉన్నా కానీ సింగపూర్ యాక్చువల్లీ ఏంటంటే ఇండియాలో క్లోజ్ చేయలేదు సెంటర్లు, జస్ట్ హోల్డ్లో పెట్టారు. వచ్చే అవకాశం కూడా లేదు ఇప్పుడు. సో ఇప్పుడు కొత్త వర్కర్లు దాదాపుగా 2023 నుంచి అక్కడ వచ్చిన దాఖలా లేవు. ఒకవేళ వాళ్ళు సింగపూర్ వచ్చి ఏదన్నా కంపెనీ త్రూ వాళ్ళు ఇక్కడ స్కిల్ కొట్టి ఇంటికి పోయి వాళ్ళు వస్తే తప్ప కానీ డైరెక్ట్గా ఇండియాలో స్కిల్ చేసి 2023 తర్వాత వచ్చిన వాళ్ళు అయితే ఎవరు లేరు. సో ఇది 2025, 2026లో, 2027లో, 2028లో జరగబోయే మార్కెట్. మళ్ళీ 2028లో అందరినీ డైరెక్టర్ తీసుకుంటారా అంటే లేదు. అది కూడా మళ్ళీ మ్యాన్ పవర్ కోటా మీద ఆధారపడుతుంది. అప్పుడు చెప్పిన కదా, ప్రెజెంట్గా అయితే 5 ఫారినర్ వర్కర్లు ఉంటే ఒకరు వచ్చేసి లోకల్ వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. అది షిప్యార్డ్ తీసుకుంటే షిప్యార్డ్లో 3 ఫారిన్ వర్కర్లు ఉంటే ఫారిన్ వర్కర్లు ఉంటే వాళ్ళకు ఒక లోకల్ ఉండాలన్నమాట. షిప్యార్డ్లో ఇంకా మ్యాన్ పవర్ తీసుకునే అవకాశం ఇంకా బాగా తగ్గుతుంది అనమాట. ఆల్రెడీ ఇప్పటికేంటంటే కన్స్ట్రక్షన్లోనే 5 కాబట్టి కన్స్ట్రక్షన్లో ఎక్కువ దీన్ని చెప్పిన ఆల్రెడీ డిపెండెన్స్ రేషియో, సీలింగ్ రేషియో అంటారు అనమాట దీన్ని. సో ఇండియన్స్ సింగపూర్ రావాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇంకొక 1.5 ఆల్రెడీ ఇప్పుడు మే వచ్చింది కాబట్టి ఇంకొక 1.5 ఇయర్ వెయిట్ చేయాల్సిందే. సో వేరే దేశాలు పోదాలనుకున్న వాళ్ళు కొద్దిగా ఆగచ్చు ప్రాబ్లం. ఇంతకుముందు ఏంటంటే అసలు హోప్ లేకుంటుండే, లేదు సింగపూర్ అవసరం లేదు, ఎటు వెళ్ళిపోవాలి అని చెప్పేసి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మీరు షిప్ యార్డ్లో కాకుండా కన్స్ట్రక్షన్లో వస్తే మీకు వేరియస్ ఆపర్చునిటీస్ ఉంటాయి అనమాట. ఎందుకంటే కన్స్ట్రక్షన్లో ఇప్పుడు జాబ్స్ ఉంటాయి అనమాట. రిగర్ సిగ్నల్ అని, లిఫ్టింగ్ సూపర్వైజర్ అని, నెక్స్ట్ స్కాఫోల్డ్ సూపర్వైజర్ అని, స్కాఫోల్డ్ ఎరెక్టర్ అని, ఇవి చాలా రకాల ట్రేడ్స్ ఉంటాయి అనమాట. సో ఆ ట్రేడ్కి తగ్గట్టు మనం మన స్కిల్ డెవలప్ చేసుకొని ఏదో కంపెనీలో మనం డెవలప్ కావడానికి వీలుంటుంది అనమాట. మిగతా ఇక సింగపూర్లో సాఫ్ట్వేర్ ఆ పక్క అంటే కొద్దిగా నన్ను డౌట్స్ అడగరు. ఎందుకంటే మనం ఉన్నది కన్స్ట్రక్షన్ కాబట్టి మనకు ఆ పక్కకి పెద్ద ఐడియా లేదు, దాని గురించి తెలిసే అవకాశం కూడా లేదు. మీరు అడిగి మళ్ళీ నేను ఏదో చేసుకొని చెప్తా అని అదంతా టైం వేస్ట్. సో మీకు కన్స్ట్రక్షన్ సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే అడగవచ్చు, నో ప్రాబ్లం. అది ప్రజెంట్గా మన స్కిల్ సెంటర్లో వచ్చేసి హైదరాబాద్లో ఒకటి ఉంది, కోల్కతాలో ఒకటి ఉంది. హైదరాబాద్లో టీటీజీ, సింగపూర్లో టీటీజీ అనే కంపెనీ ఉంది, దానికి సంబంధించి హైదరాబాద్లో ఉంది. బట్ ఆల్రెడీ దాని వర్క్స్ ఆల్రెడీ హోల్డ్లో పెట్టారు చాలా రోజులు అయితే 2023 నుంచి. ఆ డైరెక్టర్ కూడా నాకు కాల్ చేసి అడిగితే సార్ ఎట్లుందని అడిగితే లేదు ఆల్రెడీ హోల్డ్లో పెట్టారు, సో ఈ మ్యాన్ పవర్ కోటా వల్ల అని చెప్పేసి. సో నాకు తెలిసి చెప్పిన కదా ఆల్రెడీ 2023 ఆఫ్టర్ ఎవరు వచ్చిన దాఖలా లేవు కన్స్ట్రక్షన్లో. ఇక ఉన్నది ఒకటి షిప్యార్డ్ కాబట్టి ఇక తప్పకుండా దానికి అందరూ వస్తూ ఉంటారు. మరి ఈ మధ్య ఏంటంటే ఒక టీఈపీ అని ఒకటి వచ్చింది, ఏంటిది ట్రైనింగ్ ఎంప్లాయ్మెంట్ పాస్ అని చెప్పేసి. అది ఏంటంటే 3 నెలల పాస్ అనమాట. అది మనం ఏదో ఎడ్యుకేషన్కి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ పెడితే వాళ్ళు అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఆ ఫీల్డ్కి సంబంధించిన స్టడీకి సంబంధించిన ఏదో దాంట్లో మనం వర్క్ చేస్తున్నాం అని చెప్పేసి 3 నెలలు వర్క్ చేసుకొని 2,50,000 కట్టచ్చు, ఒక 4 లక్షలు వేసుకొని పోతే 3 నెలలకు 1,00,000 రూపాయలు మిగిలినాయి అన్నట్టు వేసుకొని పోదురు. కాకపోతే ఇప్పుడు ఆ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంట్లో కూడా అందరు ఫేక్ సర్టిఫికెట్లు పెడతారు అని చెప్పి దాంట్లో కూడా బాగా స్ట్రిక్ట్ చేశారు. ఇప్పుడు ఇక్కడ నాకు ఆ టీఈపీ అనే ముష్టిన పడుతుంది, ఎందుకంటే మా ఊరు నుంచి కూడా ఒక 5 వచ్చిన టీఈపీ పర్మిట్లో. సో బట్ ఇప్పుడు ఏంటంటే ఆ టీఈపీ అనే అవకాశం ఇక్కడ అయినా పడతలేదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఎవరైనా ఎస్ పాస్ ఇస్తాం, ఈ పాస్ ఇస్తాం అంటే కొద్దిగా నమ్మకూరి. ఎందుకంటే ఇక్కడ అనేది ఈ పాస్ ఎస్ పాస్ అనేది బాగా డిఫికల్ట్ అయిపోయింది. ఈ మ్యాన్ పవర్ కోటా చేయబట్టి చాలా డిఫికల్ట్ అయిపోయింది. అవి ఇచ్చే అవకాశాలు లేవు. మీరు 7 లక్షలు కట్టు, 8 లక్షలు కట్టు, మీకు ఆఫర్ లెటర్ ఇస్తాం అనేవి అవన్నీ బోగస్ అండ్ ఫేక్. సింగపూర్లో ఎవరు కూడా నువ్వు అక్కడ ఉంటే ఇక్కడికి వెళ్ళి ఆఫర్ లెటర్ ఎవరు ఇయ్యరు. మళ్ళీ ఆఫర్ లెటర్ ఇస్తాను ఒక 5-6 పేజీలు ఉంటాయి, మీకు మంచిగా డిజైన్ చేసి శుభ్రంగా ఎవరు ఇయ్యరు. మంచిగా ఇదేంటిది లవ్ లెటర్ ఇచ్చినట్టు డిజైన్ చేసి మీకు ఎవరు ఇయ్యరు. అందులో 5-6 పేజీలు ఉంటాయి, కథలు ఉంటాయి అందులో.
సో ఎవడో మీకు ఏజెంట్ గాడు వచ్చేసి ఆఫర్ లెటర్ సింగపూర్ నీకు ఇంత జీతం అంత జీతం అంటే అటువంటి నమ్మకూరి వాళ్ళని సింగపూర్లో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి పంపించుకొని ఇది ఏంటి అని చెప్పేసి అడుగురి వాళ్ళు క్లియర్గా చెప్తారు. చెప్పకుండా మాత్రం మీరు అటువంటి డబ్బులు కట్టకూడదు. డబ్బులు కడితే అవి గోవింద కింద లెక్కనే. సో మనకేందంటే ఆశ గట్ల తొందరగా ఎక్కడికి పోయి సంపాదించుకోవాలని ఆశను ఏం చేస్తారంటే ఏజెంట్లు వాళ్ళు అనువుగా మలుచుకొని ఏదో రకం మోసం చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మోసపోయేటోళ్ళు తప్ప మోసం చేసేటోళ్ళు తప్ప అంటే మోసపోయేటోళ్ళదే అని చెప్తాను. ఎందుకంటే మనం మోసపోయినంతకాలం వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు. మనకు తెలివి ఉండాలి. ఎందుకంటే మనిషి ఆశ అనేది కొద్దిగా మనం టైం చూసుకుంటూ దాన్ని అది చేసుకోవాలి. ఆశ ఉంది కదా అని చెప్పేసి అందరి దగ్గర పెట్టుకుంటూ పోతే మనం లాస్ట్కు గంగలో పోతాం. సో మీరు ఎవరైనా ఏజెంట్లను కన్సల్ట్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా చూసుకోరి. మీకు ఆఫర్ లెటర్ అవి అంటే అవి దాకా ఫేక్ అయి ఉంటాయి. తెలిసిన వాళ్ళకి ఎవరికైనా పంపించి ఒకసారి చెక్ చేసుకొని డబ్బులు కట్టుర్రి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పటికీ మనకి 1120 సబ్స్క్రైబర్లు అయ్యారు. మనకి ఇంకా అదేంటి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది, తిరు ఎస్జీ అని ఉంటుంది. అందులో మీరు ఫాలో గారి అందులో నేను ఎక్కువ పెడతా ఉంటాను. అది ఎక్కువ అవైలబుల్ ఉంటుంది కాబట్టి అందులో మనం రోజుకు 5-6 రీల్స్ అట్లా పెడుతూనే ఉంటాం. మీ పనికిరాని ముచ్చట అయితే ఏం చెప్పానంటే దాదాపు ఎప్పుడు పనికొచ్చే ముచ్చట చెప్తే అది కూడా అథెంటిక్ అయితేనే చెప్తాను. నేను అనవసరంగా లేదు ఇక్కడ జాబ్ ఉంది ఎక్కడో జాబ్ ఉంది రారి అటువంటి విషయాలు అయితే నేను చెప్పా. ఇంకోటి ఏంటంటే మళ్ళీ ఏజెంట్ను కాదు అన్న నాకు నా జాబ్ చూడే అంటే నేను ఏజెంట్ను కూడా కాదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే నాకు ఏజెంట్లు కూడా తెలిసే అవకాశం లేదు. ఎందుకంటే 20 yearsలో నాకు ఏజెంట్స్ కూడా ఇక్కడ ఏజెంట్లు అవసరం నాకు వల్లే కాబట్టి నాకు ఏజెంట్స్ తెలిసే అవకాశం లేదు. సో దయచేసి నన్ను ఏజెంట్ నంబర్లు కానీ నెక్స్ట్ నన్న మాకు జాబ్ ఇటువంటి మాత్రం అడగకండి. సో మరొకసారి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ తర్వాత ఇంకొక పనికొచ్చే వీడియోతో కలుద్దాం మళ్ళీ.